మూసీలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూసీ రివర్ బెడ్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎలాంటి మినహాయింపులు లేకుండా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వక ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు సైతం చేపట్టవచ్చునని తేల్చి చెప్పింది. నదులు, చెరువులు సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తులు అని, వాటి భూముల్లో ప్రభుత్వం ఎవరికైనా ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించినా ఆ కేటాయింపులకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాలు స్వీకరించిన వారికి కూడా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు సక్రమించవని హైకోర్టు తెలిపింది. మూసీ నది చుట్టుపక్కల అన్ని అనుమతులతో నిర్మించుకున్న రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన తమ ఇళ్లను కూల్చేస్తున్నారని, తమ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ పలువురు హైకోర్టులో 46 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకున్నామని, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు కడుతున్నాము అని తెలియజేశారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇన్ని దశాబ్దాల తర్వాత తమ ఇళ్లు రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పడం అక్రమమని అన్నారు. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ వర్షాకాలంలో వరదల వల్ల తీవ్ర నష్టం జరుగుతుండటంతో వరద జలాలు ప్రవహించడానికి వీలుగా ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపడుతోందని తెలిపారు. జల వనరుల రక్షణకు కఠిన చర్యలు తీసుకునే విషయంలో వాల్టా చట్టం ప్రభుత్వానికి అన్ని అధికారాలను కట్టబెట్టిందన్నారు. కాలుష్యం, ఆక్రమణలను తొలగించడంతో పాటు జల వనరుల పరిరక్షణకు అన్ని అధికారాలున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం చట్ట ప్రకారం హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా భౌతికంగా నిర్ధారణ చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటోందన్నారు.